నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియో. ఈరోజు మనం అసలు హోమియోపతి స్కోప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ క్రానిక్ డిజార్డర్స్ అంటే హోమియోపతి ఓన్లీ దీర్ఘకాలిక వ్యాధులకైనా లేదంటే స్వల్పకాలిక వ్యాధులకు కూడా పనిచేస్తుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నానండి. సో హోమియోపతి అనగానే జనరల్గా చాలామంది క్రానిక్ డిసీజెస్కి బాగా ఇర్రివర్సిబుల్ క్రానిక్ పేషెంట్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. సో వాటిలో ద బెస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ హోమియోపతి అండి. ఎందుకంటే హోమియోపతిలో జనరల్గా బేసిక్గా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ జనరల్గా మనం వాడే రెగ్యులర్గా మన దగ్గరికి వచ్చే సోరియాసిస్ కానీ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఇన్ఫెర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా మన ప్రీవియస్ వీడియోస్లో మనం చాలా చేసాము ఎస్టీడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ హెచ్ఐవి రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్తో బాధపడే పేషెంట్స్ కానీ హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ మగవాళ్ళల్లో కానీ ఆడపిల్లల్లో కానీ హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఏజ్తో సంబంధం లేకుండా చిన్న వయసులో వచ్చే హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ సో ఇట్లాంటి వాటికి కూడా మన హోమియోపతిలో చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ప్లస్ పర్మనెంట్ అండ్ జెంటిల్ హీలింగ్ అంటే ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా గ్రాడ్యువల్గా మనం మెడిసిన్ అంటే ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే హోమియోపతి ఎలా పనిచేస్తుంది. సో ఇక్కడ మనం మెయిన్గా పేషెంట్ యొక్క మానసిక స్థితిగతులు అంటూ ఉంటాం. అంటే మైండ్, బాడీ అండ్ సోల్. అంటే ఆ వ్యక్తి అసలు స్ట్రెస్కి గురవడానికి అంటే ఆ వ్యాధి రావడానికి మెయిన్ మూల కారణం ఎవరైనా సరే ఒక ఎక్స్పైజెడ్ ఇండివిజువల్ని మనం తీసుకుంటే అది మెయిన్గా ఆ డిసీజ్ రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే స్ట్రెస్, ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవటం లేదంటే ఒక రకమైన ఇమోషనల్ ట్రామాకు గురవటం. సో అక్కడ నుంచి హెల్త్ కంప్లైంట్స్ అనేవి స్టార్ట్ అవటం గ్రాడ్యువల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఒకప్పుడు ఏంటంటే ఒక 35-40 ఇయర్స్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టాబిలిటీస్ ఉన్న వాళ్ళలో కానీ లేదంటే ఇతర అనుకోకుండా జీవితంలో కొన్ని జరిగే సంఘటనల వల్ల కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా అవి ఎక్కువ ఆలోచించడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ అంటూ ఉంటాం. అంటే వ్యాధి నిరోధక శక్తి, డిసీజ్ అంటే డిఫెన్స్ మెకానిజం ఆఫ్ ద బాడీ అని చెప్తుంటా. అంటే బాడీలో ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోవడం వల్ల జనరల్గా ఈ డిసీజెస్ అనేవి క్రాప్ అప్ అవటం అంటే స్టార్ట్ అవటం అనేది జనరల్గా జరుగుతుందండి. సో ఇప్పుడు మన ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పుకున్నట్టు ఏజ్ ఈజ్ ఏ నో బార్ ఫర్ డిసీజ్ ఇన్ దిస్ మోడర్న్ డేస్. అంటే వయసుతో సంబంధం లేకుండా వచ్చే వ్యాధులు చాలా ఎక్కువగా ఈ రోజుల్లో కనిపిస్తున్నాయి. మొన్న మనం ఒక 12 ఇయర్స్ పాప చూసుకుంటే ఒక ఓవేరియన్ సిస్ట్ డెవలప్ అయింది. సో ఆ సిస్ట్ అనేది చూస్తే గ్రాడ్యువల్గా 7 సెంటీమీటర్స్ PCOD. సో ఇవన్నీ ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా డిసీఎస్ రావడం. ఒక 18-19 ఇయర్స్ పిల్లవాడిని చూసుకుంటే వాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, పేరెంటల్ హిస్టరీ అంటే ఫ్యామిలీ హిస్టరీలో బాల్నెస్ ఉండదు కానీ 20 ఇయర్స్ వచ్చేవాడికి మొత్తం 4 హెడ్ పైన ఉండే హెయిర్ అంతా లాస్ అయిపోవటం, అలోపేషియా అనేది స్టార్ట్ అయిపోవడం జనరల్గా జరుగుతుంటుంది. అలాగే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సోరియాసిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఒకప్పుడు మనం ఇప్పుడు ఉన్న డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఒకప్పుడు 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇట్లాంటి కంప్లైంట్స్ మొండి దీర్ఘకాలిక వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు వాటితో సంబంధం లేకుండా యంగేజ్లోనే డయాబెటీస్ హైపర్ టెన్షన్ అనేది రావడం జనరల్గా చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం. పేషెంట్ అనే అతను ఓవరాల్గా 5 to 10 ఇయర్స్తో ఆ డయాబెటీస్తో ఫైట్ చేసిన తర్వాత గ్రాడ్యువల్గా వయసు పెరిగి బుద్ధి అతను ఇన్సులిన్ డిపెండెంట్ అనేది అయిపోతున్నాడు. సో ఇవన్నీ ఏంటి అనేది మా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ వల్ల కానీ మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటం వల్ల కానీ మనకి ఫిజికల్ మొబిలిటీ అనేది తగ్గిపోవటం వల్ల కానీ ఈ దీర్ఘకాలిక వ్యాధులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ మీకు తెలుసు. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా వరకు నేను మన సబ్స్క్రైబర్స్ కానీ నా పేషెంట్స్ కానీ ఆ ఇండివిజువల్స్ కానీ ఎడ్యుకేట్ చేయడం అనేది జనరల్గా మన ఛానల్ ద్వారా జరుగుతుందండి. సో వీటన్నిటికీ ఏంటంటే హోమియోపతి హ్యాస్ ద బెస్ట్ స్కోప్ ఇన్ ట్రీటింగ్ ద క్రానిక్ డిసీజెస్. అంటే ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులకి మన హోమియోపతిలో GCS మెథడాలజీ అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమోమ్ అంటాం. అంటే ఆ పేషెంట్ యొక్క మానసిక స్థితిగతులు బట్టి బాడీలో ఏదైతే మనకి యాపటైట్, స్లీప్, బవల్ మూవ్మెంట్ అంటే ఫిజికల్ జనరల్స్ సహజంగా అందరికీ ఉంటాయి. సో జనరల్గా అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సెక్స్ అంటే వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళలో ఈ స్లీప్ ఎలా ఉంది, యాపటైట్ ఎలా ఉంది, బవల్ మూవ్మెంట్ ఎలా ఉంది. అదే ఫీమేల్స్ అయితే వాళ్ళకి పీరియడ్స్ ఎలా వస్తున్నాయి, సో ఏదైనా హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం కేస్ టేకింగ్లో రిపెటరైజ్ చేసుకుని ప్రాపర్గా అతనికి ముందు మనం హోమియోపతిలో ఏంటంటే ఒక డిసీజ్ తగ్గించాలంటే ముందు రోగికి మందు ఇవ్వాలంటే పేషెంట్కి మనం ట్రీట్ చేయాల్సింది ఉంటుంది. సో ఇక్కడ హోమియోపతిలో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఉండదండి. సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే స్వల్పకాలిక వ్యాధులు అక్యూట్ కేసెస్లో. సో జనరల్గా అక్యూట్ కేసెస్లో వచ్చినప్పుడు జనరల్గా అతను జ్వరంతో బాధపడుతూ మన దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు సో అతనికి నేను ఎప్పుడో తగ్గిస్తానంటే అవ్వదు. సో ఇట్లాంటి కేసెస్లో ఏంటంటే ప్రాపర్గా ఆ ఫీవర్ ఏంటి, ఆ ఫీవర్ వచ్చిన ఎపిసోడ్ ఏంటి, అది పీరియాడికల్గా ఉందా లేదంటే ఇంటర్మీడియట్ ఉందా లేదంటే కొంతమంది పారాక్సిజమ్స్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. సో అది మలేరియా ఫీవరా లేదంటే టైఫాయిడ్ ఫీవర్ అనేది మనం లేదంటే నార్మల్ సింపుల్ వైరల్ ఫీవరా అనేది ప్రాపర్గా డయాగ్నోస్ చేసేసుకుని తద్వారా అతనికి మనం ఏ మెడిసిన్ అంటే ఫీవర్ ఎలా ఉంది అనేది మనం ఇవాల్యుయేట్ చేసుకుని తద్వారా మనం కంప్లైంట్ ద్వారా మనం మెడిసిన్ ఇస్తే ఓవర్ ద పొటెన్సీ అనేది మనం ఇప్పుడు సపోజ్ బెలడోనా
అనుకున్నాం, బెల్డోనా 30 పొటెన్సీ, అది ఎన్ని అవర్స్లో రిపీట్ చేయాలి, అతనికి ఉండే ఫీవర్ యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంది, పేషెంట్ ఎంతవరకు మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత కంఫర్టబుల్గా ఉన్నాడని మనం ఫాలోఅప్ చేసుకుంటూ మెడిసిన్ ఇచ్చుకుంటే అది అక్యూట్ డిసీజెస్లో కూడా హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తుందని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో ఈ అక్యూట్ ప్రాబ్లమ్స్లో కూడా జనరల్గా ఇప్పుడు మనం ఫీవర్స్ అని తీసుకుంటూ ఉంటాం, లేదంటే ఏదైనా కొంతమందికి బాగా రీనల్ కోలిక్ అంటే రీనల్ క్యాలిక్యులే అంటే కిడ్నీ స్టోన్స్తో బాగా విపరీతమైన నొప్పితో వస్తూ ఉంటారు. జనరల్గా ఒక పక్క లాయిన్ టు గ్రైన్ పెయిన్ అని చెప్తూ ఉంటాం. సో వాళ్ళు ఆ నొప్పికి తట్టుకోలేరు. సో ఇట్లాంటి వాళ్ళకి కూడా మన క్లినిక్లో ఒక 1 అవర్ పాటు మనం మానిటర్ చేసి మెడిసిన్ అనేది ఫ్రీక్వెంట్ డోసెస్లో రిపీట్ చేసి ఆ పెయిన్ యొక్క ఇంటెన్సిటీని తగ్గించుకొని తద్వారా మనం ఇప్పుడు మనకి ఉండే మోడర్న్ డే టెక్నాలజీలో ఆ స్టోన్ అంటే ఆ క్యాలిక్యులస్ ఎట్లా ఉంది, ఎక్కడ ఉంది, లొకేషన్ ఎట్లా ఉంది, తద్వారా మనం గ్రాడ్యువల్గా పెయిన్ అనేది తగ్గిన తర్వాత పేషెంట్ అనేది స్టెబిలైజ్ అవుతారు. కాబట్టి అది ఎంత ఎంఎం ఉంది అని చూసుకుని తద్వారా మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో ముందుకెళ్ళడం అనేది జనరల్గా జరుగుతుందండి. సో హోమియోపతి అనగానే దీర్ఘకాలిక వ్యాధులకే కాదు, స్వల్పకాలిక వ్యాధులు కిడ్నీ స్టోన్స్ కానీ, లేదంటే కొంతమంది గాల్ బ్లాడర్ స్టోన్స్తో వస్తూ ఉంటారు, విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఇట్లాంటి కండిషన్స్లో జ్వరాలు, జలుబులు, కొంతమంది వాంతులు, విరోచనాలతో వస్తూ ఉంటారు. సో స్వల్పకాలిక వ్యాధులు అని చెప్తుంటారు, అంటే అక్యూట్ డిసీజెస్ అని చెప్తాం. ఇవి ఏవైనా సరే ఒక 5 to 7 days పీరియడ్ లోపు, అంటే ఒక వారం రోజుల లోపు అది తగ్గిపోయేదాన్ని మనం అక్యూట్ డిసీజ్ అని చెప్తుంటాం. సో అలా కాకుండా కొంతమందికి ఈ అక్యూట్ డిసీజెస్ ఏమవుతాయంటే క్రానిక్ డిసీజెస్ కింద మారుతూ ఉంటాయి. అక్యూట్, సబ్ అక్యూట్ అండ్ క్రానిక్ అని చెప్తూ ఉంటాం. సో ఈ 3 స్టేజెస్లో ఈ 2 స్టేజెస్ అక్యూట్ డిసీజ్ దాటిన తర్వాత సబ్ అక్యూట్ స్టేజ్ నుంచి దీర్ఘకాలిక వ్యాధుల్లోకి మారుతుంటాయి, అంటే క్రానిక్ డిసీజ్ కింద మారుతుంటాయి. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే మనం గ్రాడ్యువల్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు, ప్రశాంతంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు దీర్ఘకాలిక వ్యాధుల్లో. కానీ అక్యూట్ డిసీజెస్లో అలా ఉండదు. సో ఇమీడియట్గా అతను వచ్చాడా, మనం ట్రీట్మెంట్ ఇచ్చామా, మనకి రిజల్ట్ అనేది ఇమీడియట్గా స్పాంటేనియస్గా కనిపించాలి పేషెంట్ మీద. లేదంటే గ్రాడ్యువల్గా అలాగే మనం నెగ్లెక్ట్ చేస్తుంటే అది పేషెంట్ ప్రాణానికి ఒక్కొక్కసారి ప్రాణాపాయం కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ మనం క్లాసిఫై చేసుకుంటూ మనకు ఉండే నాలెడ్జ్ బట్టి మనం మెడిసిన్స్ అనేవి ఇవ్వటం, ఎంతవరకు పొటెన్సీ మార్చడం, మనం ఇచ్చిన తర్వాత పేషెంట్కి మనం ఇచ్చిన మెడిసిన్కి ఎంతవరకు రిలీఫ్ వచ్చింది అని మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటూ తద్వారా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే స్వల్పకాలిక వ్యాధుల్లో కూడా అక్యూట్ ప్రాబ్లమ్స్ కూడా మనం హోమియోపతిలో తగ్గించుకోవచ్చని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. నమస్తే.